నమస్తే. మనిషి సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉండడానికి మూడో సూత్రం ఏం చెప్తారంటే, లౌకికంగా అంటే ఏంటంటే ఎక్కువ పేరు ప్రతిష్టల కోసం వాటి కోసం పాకులాడవద్దు. భగవంతుడు నిన్ను గుర్తించే విషయంగా పాకులాడడం మంచిది అన్నట్టు అంటారు. అంటే ఏంటి, ఊరికి పేరు కావాలంటే ఎలా వస్తుంది? ఊరికి పేర్లు ఊర్లు రావు. దానికి ఇప్పుడు ఎవరినైనా మీరు పేరు వచ్చిన వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు ఎంతో కృషి చేసి అందరూ హాయిగా రాత్రిపూట నిద్రపోతున్న టైంలో వాళ్ళొక్కళ్ళే కూర్చొని వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో దాని మీద శ్రద్ధ పెట్టి చేస్తూ ఉండేంత మానసిక దారుఢ్యం, తర్వాత చిన్న చిన్న కోరికలన్నీ వదిలేయగలగడం, ఇంత చేసిన వాళ్ళు మాత్రమే ఆ రకమైనటువంటి అది ఎప్పుడో వాళ్ళకి ఆ భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడో వస్తుంది. అది అందరికీ రావాలని లేదు. కాకపోతే ఆ చేస్తున్నప్పుడే ఆనందంగా చేసుకుంటూ పోయిన వాడికి నాకేదో పేరు వస్తుంది, ప్రతిష్ఠ వస్తుంది అనేటువంటి ఆలోచనే ఉండదు. అవకాశం వచ్చినప్పుడు డెఫినెట్గా పేరు ప్రతిష్ఠ వస్తుంది. పేరు కోసమే కావాలని కనుక ప్రయత్నం చేస్తే అంటే ఏంటి, వాడు భవిష్యత్తులో ఉంటాడు అంతే కదా. పేరు ఇప్పుడు కాదు కదా, పేరు ఎప్పుడో వస్తుంది అని కనుక భవిష్యత్తులో మనసు పెట్టినప్పుడు ప్రస్తుతం వాడు ఎలా ఆనందంగా ఉంటాడు? ఉండలేడు. వాడు చేసే పనిలో ఆనందం అనుభవించలేడు. అప్పుడు అసలు పేరు కాదు కదా, మినిమంగా కూడా వాడు తీసుకున్న పనిని వాడు నిర్వర్తించలేడు. అంటే ఏంటి, ఏ విషయాన్ని కూడా హ్యాపీనెస్ను కానీ పేరును కానీ ఇవన్నీ కూడా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలు. అందుకని ఇప్పుడున్న ఆనందాన్ని అప్పటికి పోస్ట్పోన్ చేయకూడదు. ఇప్పుడు ఆనందంగా ఉండు, ఇప్పుడు హ్యాపీగా చెయ్యి ఏ పని చేస్తున్నావో అంతే. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా హ్యాపీగా చేస్తూ ఉంటావో రేపు నీకు పేరు వచ్చినా ఒకటే, ప్రతిష్ఠ వచ్చినా ఒకటే. వస్తే వచ్చింది, రాకపోతే లేదు. ఎందుకంటే నీ కాలాన్ని నువ్వు వృధా చేసుకోలేదుగా. చాలామంది ఏం చేస్తారు, ఎప్పుడో పేరు వస్తుందని ప్రస్తుతం ఉన్న దాన్నంతా చేజార్చుకొని చివరికి మిగిలిన తర్వాత అక్కడ ఏం ఉండదు. పేరు ప్రతిష్ఠ అన్నీ తాత్కాలికమే విషయంగా గ్రహిస్తే. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి వచ్చి ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయినారు. ఏ ఫీల్డ్ అన్నా తీసుకోండి, ఎంతమంది నిష్ణాతులు ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేశారు, తర్వాత పాపం దానికి సంబంధించింది వేరే వాళ్ళు కంటిన్యూ చేశారు. అట్లా జరుగుతూ పోయింది. అట్లా ఎవరికి ఏది రావాల్సిన ప్రాసెస్ ఉందో వాళ్ళకు వస్తుంది అంతే. అంటే దానికోసంగా చేయడం కనుక చేస్తే ప్రస్తుతం చేతిలో ఉన్నటువంటి జీవితాన్ని చేజార్చుకున్నట్టే అవుతుంది. అది తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు, భగవంతుడి యొక్క అనుగ్రహం కోసం ఆ పేరు ప్రతిష్ఠ తెచ్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి అన్నారు. భగవంతుడు అంటే ఎవరు? ఎక్కడున్నాడు భగవంతుడు? భగవంతుడు మనలోనే ఉన్నాడు. ఆ భగవతత్వం మనలో ఉండబట్టే, ఆ ప్రాణశక్తి మనలో ఉండబట్టే మనం ఉన్నాం. లేకపోతే ఈ శరీరం లేదుగా. ఎంతమంది వస్తున్నారు మన కళ్ళ ముందు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు? ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆ ప్రాణశక్తి, ఆ భగవత్శక్తి వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళు అనుకున్న పని అయిపోయింది. దాని తర్వాత వాళ్ళ శరీరాన్ని పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో మనసు ప్రాణం అంటారా, అది ఉంటుందంటారు, మళ్ళీ వస్తుందంటారు. అదంతా పెద్ద టాపిక్. దాని గురించి పెద్దగా నాకు అవగాహన లేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆ చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడే తెలుస్తుంది. ఇంకా చచ్చిపోలేదు కాబట్టి అది ఉన్నాయా జన్మలు, పునర్జన్మలు, ఈ గొలవంతా తెలియదు. కాకపోతే ఉన్నది ఒకటే, ప్రస్తుతం ఈ లైఫ్ ఉన్నది. ఈ లైఫ్లో కూడా ఒకటి మనకు తెలుసు, ధర్మం ఏంటి అధర్మం ఏంటి అని తెలుసు. మనం తింటున్నాము, పక్కవాడు ఆకలితో ఉన్నాడు, వాడికి పెట్టలేదు, మనమే తింటున్నాము, అది అధర్మం అని మన మనసుకు చెప్తుంది. అంటే వాడికి కూడా ఎక్కువ నువ్వు కావాల్సినంత గొప్పగా పెట్టకపోవచ్చు, కనీసం వాడు ఆకలి తీర్చేంతవరకన్నా పెట్టాలి కదా. అట్లాగే నువ్వు హ్యాపీగా సంతోషంగా ఉన్నావు, పక్కవాడు బాధపడుతున్నాడు, వాడికి నువ్వేం చెయ్యక్కర్లా. వాటిని ఏదైనా సముదాయించగలిగితే సముదాయించు, లేకపోతే ఏదో భగవంతుడి కృప వాడిలో నడుస్తుంది, వాడు కూడా మంచిగా ఉంటాడని ఒక ఆలోచన చేసి వాడిని వదిలేసాయి అంతే. తప్ప వాడు ఇలా జరిగింది అలా జరిగింది అనేటువంటి నెగటివ్ కోసం వెళ్ళకూడదు. ఎవరైనా నెగటివ్ కోసం వెళ్తున్నారు అంటే ఏంటి, వాడు సుఖంగా లేడని అర్థం. ఎందుకంటే మనలో ఏముంటేనే కదా మనం బయట చూస్తాము. నాలో అహం ఉంది, బయట అహమే కనిపిస్తుంది. నాలో సంతోషం ఉంది, బయట సంతోషమే కనిపిస్తుంది. నాలో శాంతి ఉంది, బయట శాంతే కనిపిస్తుంది. అందుకని ఈ భగవత్ లక్షణాలన్నీ తయారు చేసుకుంటే మనలో మనం హ్యాపీగా ఉంటాం అంతే. భగవంతుడికి దగ్గర అవడం అంటే ఏం లేదు. నువ్వు హ్యాపీగా లేవు అంటే ఏంటి, భగవంతుడికి దగ్గరగా లేవు. నీ మనసు విపరీతంగా పనిచేస్తుంది. దేనికి పనిచేస్తుంది అనేది నువ్వే గ్రహించుకోవాలి. పని చేయాల్సిందే. పేరు ప్రతిష్టలు అవసరమే. ఎంతవరకు? నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని, నీ మనసుని, నీ కుటుంబాన్ని ఇవన్నీ వదిలేసుకునేది కాదు పేరు ప్రతిష్ట అంటే. పేరు ప్రతిష్ట అనేది చాలా తాత్కాలికం. ఇప్పుడున్న ఈ జీవితం సంతోషంగా, శాంతిగా, సుఖంగా ఉండడం అనేది ప్రస్తుతం. ఈ ప్రస్తుతంలో ఉండాలి అంటే నీ మనసు ఎటువైపు వెళుతున్నది, దానివల్ల వస్తున్నటువంటి పరిణామాలు ఏంటి అనేది నువ్వే నిర్ణయించుకోవాలి. ఎప్పుడైతే అలా నువ్వు నిర్ణయించుకొని నీ మనసు మీద నువ్వు కనుక పనిచేసుకోవడం కనుక మొదలు పెడితే నువ్వు భగవంతుడికి దగ్గర అవుతున్నట్టే లెక్క.
భగవంతుడు మనసు మీద పని చేసుకోవటం అంటే ఏంటి? మనకున్నది ఎంతసేపు చెప్పినా ప్రకృతి ప్రకృతి అంటున్నారు కదా. ప్రకృతి అంటే ఏంటి? 5 సెన్సెస్. ఏంటి 5 సెన్సెస్? మన ముక్కు, నోరు, కళ్ళు, స్పర్శ, చర్మము, చెవులు, అంతే. మిగిలిన 3 ఏంటి? మన మనసు, మన బుద్ధి, మన చిత్తం. చిత్తం అంటే చైతన్యం. చైతన్యం అంటే ఏంటి? మన జ్ఞాపకాలు. మనిషికి తేడా ఏంటి? జ్ఞాపకాలే. ఆ జ్ఞాపకాలకు అనుగుణంగానే పనిచేసుకుంటూ పోతాడు. ఆ జ్ఞాపకాలు అవసరమా కాదా అనేది సెలెక్ట్ డిలీట్ చేయాల్సిన రిమోట్ నీ చేతిలోనే ఉంది. వేరే వాడు ఎవడొచ్చి వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ చేయడు. నువ్వే సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. ఏంటి సెలెక్ట్ డిలీట్ అంటే? నీ మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నవన్నీ మంచివి, నీ మనసుకు ఆహ్లాదకరం కానివన్నీ నేను ఇబ్బంది పెట్టేవి. ఆ ఇబ్బంది పెట్టేవన్నీ నువ్వే తొలగించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరు తొలగించరు. కాకపోతే అది అసలు ముందు నీకు తెలియాలిగా. ఆ తెలియాలంటే మనసుని కాసేపు ప్రశాంతంగా కూర్చొని ఏదో ధ్యానమనో, పూజనో, లేకపోతే ఏదో పుస్తకం చదువుకోవడమనో అట్లా మనసును విధాల పరిగెత్తించుకున్న ఒకే ఒక విషయం మీద మనసును నిలబెట్టాలి. అప్పుడు నిలబెట్టాలి అంటే ఇప్పుడు ఈ 5 సెన్సెస్కు ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఉదారంగా చేయాలి. భూమితత్వం, ముక్కు, వాసన. ఏంటి భూమికి ఉన్న లక్షణం? చాలా ఓపిక్గా ఉంటుంది. తర్వాత గ్రావిటీ ఉంది. తర్వాత క్రియేటివిటీ ఉంది. ఇవి మనకున్నాయా లేదని మనం చూసుకోవాలి. రెండోది ఏంటి? నీటి తత్వం. అది కదులుతూనే ఉంటుంది. ఒకచోట గుంటలాగా కూర్చొని ఉండదు. ఉంటే వాసన కొడుతుంది. అట్లాగే మనం కూడా మన మైండ్, మన హార్ట్ ఎక్స్పాండ్ అవుతూ ఉండాలి. మూడోది ఏంటి? అగ్నితత్వం. ఏ అనవసరపు చెత్త అయినా సరే హరించుకొని పోవాలి, దహించేసేయాలి. అది అగ్నితత్వం. 3 స్పర్శ, చర్మం. ప్రతిదీ కూడా మనం ఆనందంగా ప్రస్తుతంలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు అనుభూతి చెందుతావు. అంతేగా. ఇప్పుడు తిన్నది నోట్లో వేసుకున్న స్వీట్ ఇప్పుడు స్వీట్గా ఉంటుంది, కానీ నిన్న తిన్నది ఏది జస్ట్ అనుభవమేగా. నిన్న బాగుంది అంటావు, కానీ అది ఇప్పుడు అనుభవిస్తున్నది ఇప్పుడు. అందుకని ఈ ప్రస్తుతంలో ఉండే ప్రతిదీ నువ్వు అనుభూతి చెందాలి. రేపు చెందవు. నిన్న జరిగిపోయింది, ఇవాళ లేదు, ఇప్పుడు ప్రస్తుతమే. అందుకని ఈ మొమెంట్ అంటే అర్థమైంది. ప్రస్తుతంలో ఉన్నప్పుడే నీకు హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే 5వది ఏంటి? ఆకాశం, శబ్దం. నువ్వు ఆకాశతత్వంలాగా విశాలంగా అంతా ఎంటీగా ఉండు అనే పదం ఎక్కువ వాడుతున్నారు కదా. ఎంటీ అంటే ఏంటి? అనవసరపు ఆలోచనలు తీసేస్తే ఉండేదంతా భగవతత్వమే. అంతే. అంతకంటే ఏం లేదు. అనవసరపు ఆలోచనలు ఎవరు తీసేయాలి? నువ్వే తీసుకోవాలి. ఇది అనవసరం, తీసేయి. ఇది అనవసరం, తీసేయి. ఓకే, ఇది అవసరం, దీని మీద నువ్వు పని చేసుకో అని నిన్ను నువ్వే స్టెప్ బై స్టెప్ ముందుకు తీసుకుంటూ వెళ్తారు. అదే నీ యొక్క నీ పేరో ప్రతిష్టో ఎప్పుడైతే ఈ విధంగా సాగిపోతూ ఉంటావో నువ్వు అడుక్కోకుండానే నీకు పేర్లు ప్రతిష్టలు వస్తూ ఉంటాయి. ఎందుకు? నువ్వు ప్రయత్నం చేయి. నువ్వు పేరు ప్రతిష్ట కోసం నువ్వు చేయడంలా, నువ్వు సంతోషంగా ఉండడానికి చేస్తున్నావు. ఎప్పుడైతే నువ్వు సంతోషంగా, మంచిగా ఉండడానికి, ధర్మంగా ఉండడానికి ప్రయత్నం చేసి ఈ 5 సెన్సెస్ని నీ చేతుల్లో పెట్టుకున్నావో నీ మనసు నువ్వు చెప్పినట్టు మనసుని కంట్రోల్ పెట్టుకున్నావు. నువ్వు చెప్పినట్టు ఈ 5 సెన్సెస్ వింటాయి. ఎప్పుడైతే విన్నాయో నీకు మంచేదో చెడో తెలుస్తుంది. 24 గంటలు ఆహ్లాదంగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తావు. ప్రయత్నం చేయడం కాదు, ఉంటావు. శాంతిగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, సుఖంగా ఉంటావు. దానికి కారణం ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఎక్కడో ఉన్న దేవుణ్ణి తెలుసుకోవడం కాదు, నీ మనసు నువ్వు తెలుసుకో. అసలు నీ మనసు ఏందో నీకు తెలియకుండా నువ్వు పోయి కీర్తి ప్రతిష్టలు, ప్రపంచం వీటినన్నింటిని ఉద్ధరించేది ఏంటి? అసలు నువ్వేంటో నీకు తెలుసా? నువ్వు ఈ నెక్స్ట్ సెకండ్లో ఏమవుతుందో తెలుసా? ఎవరికి తెలియదు. ఈ తెలియకుండా ఉన్నది అంటే ప్రస్తుతంలో కనుక నువ్వు హ్యాపీగా ఉండగలిగామంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అంతే.